నాయకత్వం కాంతారావు గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు అనమాట. రెడ్డిపల్లి తర్వాత గాలనాకని జిల్లా కార్యదర్శి. ఇతనైతే పబ్లిక్ వచ్చేసాడన్న ఇక్కడ అన్ని ప్రెసిడెంట్ ఉద్యోగస్తులు. తర్వాత ఉత్తన్న రామన్ జిల్లా ప్రెసిడెంట్. విషయం చెప్పాలన్నా మీకు, ఒరిజినల్ ప్రెసిడెంట్ ఎవరు అనుకున్నారు? మీకు ఆంజనేయులు అని ఉండేవారు జిల్లా ప్రెసిడెంట్. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పెట్టి ఎవరిదే మా పనులు చేస్తామంటారో వాళ్ళకే సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మీకు తెలుసు సార్ వాళ్ళకి డబ్బులకి లొంగిపోతున్నారు. ఈసారి అలా కాకుండా మా ఊరికి అభివృద్ధి పాటుపడే వాళ్ళకి ఇద్దామని అనుకున్నాం. సరే అనుకున్నాం. వెరీ 2 daysకే ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ బాగుపడే కారణం ఏంటంటే మీరు తెలుసుకోండి. ఇప్పటికీ ఫస్ట్ మొట్టమొదటి సంతకం మా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మెగా డిఎస్సి పెట్టారో మా అన్న మా ప్రత్యేక పంచాయతీ పెడతామని ఆశతో ఉన్నాము. అందులో లాగానే అతను ఎవరైతే మా జాతికి వ్యతిరేక పని చేస్తున్నారో తీసేసి షోకాజ్ ఇచ్చి తీసేసి ఈఎస్బీ ఎలక్టెడ్ జిల్లా ప్రెసిడెంట్. అతను ఇచ్చిన సహకారం అర్థమైంది కాదన్నా. సో మండల ప్రెసిడెంట్ అన్న బాలాజీ నాయక్, శివ వచ్చారా, మీడియా నాయకు సో మేమైతే మాటలుగా చెప్పగలమన్నా. ఇంకా చాలా మంది పేర్లు చెప్పకపోవచ్చు, అట్లంతా తప్పుగా అనిపోతుంది. చేసినారు. అంటే నేనేం మెన్షన్ చేయాలంత మాత్రాన చెప్పడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను, అద్భుతంగా పనిచేసినారు, అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చినారు, మమ్మల్ని నిలబెట్టారు. మీ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదే, మీ అభిమానం కూడా ఎప్పుడు వెలకట్లేదే. మీతో ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటా. మీ కమ్యూనిటీ వాళ్ళకు మీరు ఏం అడిగినా కూడా నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మీ కమ్యూనిటీ అనే దాన్ని ఎదగాలని ఆలోచించి పనిచేస్తానని మాట ఇస్తాను. అదే రకంగా మీరు కూడా ఇంకా ఏదైనా సామాజిక రుగ్మతలు ఇంకా ఎవరైనా మందం మేలు ఉంటే మానిపించేసి తక్కువ చూపుతో. ఇప్పుడు మామూలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ కదిర్లో తాండాలు హ్యూమన్ ట్రాఫికింగ్ దాదాపు 20 ఏళ్ల కింద ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోయింది లేదు. ఇప్పటికి కూడా ఏదో ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు తెచ్చి కదిరి పోర్టులో హాజరు పెడతారు. పూనా బాంబేలో ఎక్కడనే పట్టుకు వచ్చి ఇక్కడ కదిరికి సంబంధమే ఉండదు. అదే రకంగా సారాయి ఎవరన్నా అమ్ముతారంటే సుగాల వాళ్ళు అంటారు. ఆ అపవాదం చెప్పుకోండి, మారండి. ఎంతో మారినారు మీరు, దాదాపు 90% మారినారు. ఇంకో 10% ఉంది. ఆ 10% మారితే అద్భుతమైనటువంటి కమ్యూనిటీ. మార్వాడ వాళ్ళకి ఏం దగ్గర, మీరు బాగా కలర్ ఉంటారు, ఆలోచన ఉంటారు, బుద్ధి కుశలత కూడా ఉంది. చాలా సూక్ష్మ స్థాయిలో పట్టుదలగా పనిచేయాలనే ఒక పట్టుదల ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు, సమాజానికి కూడా మంచి చేయగలుగుతారు. మీలో ఆలోచన విధానంలో మార్పు వస్తుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి తోడ్పాటు నాకున్నటువంటి పరిధిలో, నాకున్నటువంటి శక్తి మేరకు, నా శక్తి మించి కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ ఆలోచనలకు కానీ మీరు ఏదైనా మంచి చేయాలా, మీకు ఏదైనా మంచి జరగాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీ అందరి కోసం పనిచేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను మీ వాడిని, మీరు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు. మీకు ఏదన్నా మా వాళ్ళ నుంచి కానీ నా నుంచి కానీ ఇబ్బంది పడేది ఉంటే కూడా అపోహ పెట్టుకోకుండా, నా మీద అపవాదం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. అంతేగాని బట్టగాల్చి మొహం మీద వేసేసి ప్రసాద్ని వేరే రంగా చూడొద్దండి. నేను 10 మంది కోసం బతకాలనే ఆలోచన బతుకుతాను. కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తాను, మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నా దగ్గర రండి, అది క్లియర్ చేసుకోండి. నా నుంచి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కానీ, లేదు నా పేరు ఎవరైనా చెప్పి కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ప్లీజ్ కంపెనీ నా దగ్గర రాండి, తప్పకుండా రిజాల్వ్ చేసుకుంటాను. సంతోషం. జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు, ఈసారి జరిగే ఎలక్షన్స్ వేరు.
బంజారాలు ఏమి ఇచ్చినా పురోగతి ఉండకుండా అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ అనే మెసేజ్ పంపిస్తూ మీలాంటి ఎవరైతే మా జాతికి అభివృద్ధి చెందే ముందుకు వచ్చారో వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. సపోర్ట్ చేశాం. మా సపోర్ట్ వల్ల పల్నాడు జిల్లా అవ్వచ్చు, పుట్టపర్తి అవ్వచ్చు, అందరూ అక్కడికి వచ్చిన విషయం మీకు కూడా తెలుసు. ఈ విషయం హైకమాండ్ తీసుకెళ్లి మా జాతి అభివృద్ధికి బంజారా అభివృద్ధి కోరుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా వస్తారు అందరూ వస్తారు. 20 ఏళ్ళైంది రాజకీయాలకి. ముదిగొప్ప మండలం కూడా నేను ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు కదిలికుంటే మీ గురించి అపోహ ఏంటంటే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నేను మొదటి ఎన్నిక చేసినప్పుడు నాకు సలహా ఇచ్చినారు కొంతమంది సుగాల వాళ్ళని ఓటింగ్కి రానివ్వండి, అడుగు బ్రాహ్మణులు తాండా వాళ్ళని రానివ్వండి, వాళ్ళకి దున్నపోతూ మందు దాపిచ్చేసి పనుకోబెట్టండి అంటే మీ గురించి అంత చిన్న ఆలోచనతో మొదలైంది. కానీ ఈ 20 నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళకి ఏమొచ్చిందో నాకు తెలియదు. 20 నాకు మీ మీద వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే 20 పలు రకాలైనటువంటి మార్పులు మీ జాతిలో వచ్చినాయి. చదువుకున్న పిల్లలు వచ్చినారు, ఉద్యోగాలు సెటిల్ అయినారు, ఆర్థికంగా స్థిరపడినారు. ఎవరో కొద్ది సెక్షన్ ఇప్పటికి కూడా సారాయో గిరాయో చాలా తక్కువ సెక్షన్, కానీ ఆ అపవాదం అయితే మోస్తూనే ఉంటారు. కానీ ఈ ఎన్నికల క్రమంలో నేను గమనించింది ఏమంటే నాయకత్వ పట్టు ప్రమాణం ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, ఎవరైనా వస్తే మన ఉత్తన్న భార్య ఐకన్ ఎగ్జాంపుల్ ఇస్తాను, లీడర్షిప్ క్వాలిటీస్ అని. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా నేను నాయకత్వం 20 ఏళ్ళుగా నేను ఎదుగుతాను. ముస్లిం కమ్యూనిటీలో లీడర్షిప్ని ఎమర్జ్ చేసుకోవాలి, పార్టీకి మేము శాశ్వతంగా ఉన్నాం, మా తర్వాత కూడా రావాలని ఆలోచన. కానీ ఇంతవరకు ఎమర్జ్ కావడం లేదు. ఇప్పుడు ఆమె కానీ లేదు, ఇంకా ఒక లేడీ ఉంది బద్యుల్లాంలో, మన సత్యమ్మకు కానీ ఇంకా కొద్దిమంది లీడర్స్ ఉన్నారు. వీళ్ళని చూసినప్పుడు అబ్నార్మల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదే రకంగా యంగ్స్టర్స్ని చూసినప్పుడు మీ కమ్యూనిటీలో బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ మీకున్నటువంటి బలహీనత ఏమంటే ఇప్పుడు ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా చేసి మాట్లాడతారు. అన్నింటినీ మెన్షన్ చేసే టైం లేదు మనకి. ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా మెన్షన్ చేసి మాట్లాడినప్పుడు చక్రే నాయక్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మీ అందరి అభ్యున్నతి కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం తప్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏదో వ్యక్తిగతంగా లాభం చేసుకోవాలా, వర్కులు తెచ్చి డబ్బు సంపాదించిన ఆలోచన లేదు. మా వాళ్ళు అనే ఒక బాధ, ప్రేమ, ఆ కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన చేస్తారు. అదే రకంగా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాజకీయ లబ్ధి పొంది ఆర్థికంగా స్థిరపడతామనేటువంటి అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీకు ముందర ఉన్నారు. మీరు ఏమారుతూ ఉంటారు. ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టేంత శక్తివంతులు కూడా మీ కులంలోనే ఉన్నారు. పిల్లలు, చదువుకున్న పిల్లలు చాలా అవేర్నెస్ ఉంది, నేను గమనిస్తాను. ఫైర్ ఉంది, ఏదో సాధించాలని. నేను అందుకని ఎన్నికల ముందు నుంచి కూడా గతంలో ఇందాక ఒకటి చెప్పినారు, మాది పంచాయతీలుగా చేయాలని. ఆ ఆలోచన నాది, ఆ బలమైన వాంఛ కూడా నాదే. ఎందుకంటే ఇంత 20 ఏళ్ళలో ఇంత ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి కమ్యూనిటీ నేనైతే చూడాల. ఎస్సీల్లో కూడా ఇంత చైతన్యం రాలా, ఎస్టీల్లో వచ్చింది అంత చైతన్యం. బతికే విధానంలో, జీవన విధానంలో అసలు ఎవరు ఊహించినంత మార్పులు వచ్చినాయి. మీరు అడపాల వీధికి పోయినా, ఇక్కడ పోయినా కానీ అంతా ఉద్యోగస్తులే కనపడతారు, వెల్ సెటిల్డ్, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు సేవాలాల్ మందిరం కడతారు, ఎంత స్ట్రాటజీగా కట్టుకుంటున్నారంటే అడిగి పోతే ఒక ఇస్కాన్ టెంపుల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలిగినారు. మీకు చేసుకోవాలనే తెలివితేటలు ఉన్నాయి, చేయాలనే పట్టుదల ఉంది. మామూలుగా మీ జాతికి ఉండేది ఏంటంటే మొండితనము, పట్టుదల ఎక్కువ, మీకు విల్ పవర్ ఎక్కువ, మెంటల్లీ టఫ్ ఉంటారు. ఎందుకంటే మీరు అది డిఎన్ఏలోనే వచ్చి ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా లీడర్షిప్ ఇచ్చే ప్లాట్ఫామ్ కావాలి. ఆ లీడర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతోనే పంచాయతీలుగా మార్చాలనే ఆలోచన నాకుంది. అదే రకంగా మా నాయకుడికి మిమ్మల్ని ఆదరించాలనే ఆలోచన ఉంది. ఈ ఎన్నికల్లో మీరు ఆ మాటలు మేము మాట్లాడడానికో లేదంటే గట్టిగా అడిగి చేయించుకోవడానికో మీరు కూడా ఒక అవకాశము ఓటు రూపేనా మాకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడేటువంటి విధంగా మీరు సహకరించినటువంటి పరిస్థితి మేము ఇప్పుడు మర్చిపోము. గట్టిగా చెప్పాల్సినటువంటి బాధ్యత కానీ చెప్పగలిగే పరిస్థితి కానీ మీరే క్రియేట్ చేయగలిగినారు, మీరే ఇవ్వగలిగినారు. కాబట్టి నాకు కూడా ఒక ఫెసిలిటేషన్ ఉంది. ఇంకా ఒకటి చెప్తున్నా, ఒక 1 year 2 yearsలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. మచ్ బిఫోర్ టు దట్ నా వంతుగా నేను 100% ముఖ్యమంత్రి గారితో కూర్చొని మా తాండాలని ఖచ్చితంగా 500 జనాభా ఉన్నటువంటి తాండాలని ఇంకా ఒక 50 అటు ఇటు ఉన్నా కూడా
సమితిలకు పంచాయతీలుగా మీరు గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తాను. కూడా మీ గతంలో ఎర్రదొడ్డిలో వచ్చినప్పుడు కూడా మన రామకృష్ణ కంటెస్ట్ చేస్తా అంటే ఎస్టీలకి అవకాశం ఇద్దామని కూడా జనరల్ వచ్చింటే కూడా ఇచ్చాం. ఎందుకంటే లీడర్షిప్ ఎమర్స్ కావాలా. మీకు 100% మీ కమ్యూనిటీకి లీడర్షిప్ అనేది ఇవ్వాలనే తాపత్రయం కానీ తపన కానీ నాకు పూర్తి స్థాయిలో ఉంది. అంతేకాకుండా మీ తాండాల్లో మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఎస్టీ సబ్ ప్లాన్ కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని కూడా తాండాలు కూడా డెవలప్ చేస్తాం. 100% నాకున్నటువంటి దృక్పథము ఆలోచన ఏమంటే మొదటి 1 ఇయర్లోనే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీ కాలనీలు ఉన్నాయి, ఎన్ని ఎస్టీ తాండాలు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, తాగునీళ్ళు, రోడ్డు, స్ట్రీట్ లైట్స్ ఇవి ఖచ్చితంగా 100% చేసి సెకండరీ లగ్జరీ అది రాకుండా పోవడమే మీ ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. టెక్నాలజీ కెన్ బి అడాప్టెడ్ ఇన్ బోత్ ద వేస్, దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ ద వేస్. కత్తికి 2 వైపులో 10 నుండి దాన్ని అటు ఇటుగా నరుక్కొని పోవచ్చు. అది తయారవుతారు, ఇది తయారవుతారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ గవర్నమెంట్ యొక్క పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు, అది క్రియేట్ చేస్తారు. కాబట్టి ఆ దిశగా కూడా ఖచ్చితంగా చేస్తాము. మీకు మళ్ళీ చెప్తానని ఎన్నికలు అయిపోయినాయి గెలిచినాం, ఇప్పుడు కూడా రీట్రేట్ చేస్తారు. మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి చొరవ కానీ ఇప్పుడు కూడా మీకు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోము. 100% మేము చెప్పినటువంటి మాట కట్టుకుంటున్నాం, చెప్పినటువంటి మాట పూర్తి చేస్తాం. మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ తాండాలు కానీ 100% మౌలిక సదుపాయాలు వేరే ప్రాంతానికంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మీకే చేస్తామని చెప్పేసి. కాబట్టి అంతేకాకుండా చక్ర నాయక్ గారు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, పేర్లు మెన్షన్ చేస్తా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఉత్తన్నన్ ఉన్నాడు, ఇంకా శ్రీరాములు నాయక్ ఉన్నాడు, అదే రకంగా మన శంకర్ ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, ప్రభాకర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా నేను భుజానికి వేసుకుని అర్ధరాత్రి వరకు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చూపించిన చొరవ మేము ఇప్పుడు కూడా మర్చిపోతాం. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభిమానిస్తాము, గౌరవిస్తాము. అంతేకాకుండా కార్యనాయకు మామూలు సీజన్ ఆయనకి నేను రాజకీయాలే కొత్తలో వచ్చినప్పుడు ఎరుకలయ్య సిఐ ఉండేవాడు. ఇవన్నీ ఇబ్బంది పెట్టాలన్నప్పుడు నేనే మాట్లాడినాను, దీన్ని ఇబ్బంది పెడతారు కూడా అంటే ఆయన్ని నోటోరియస్గా చూస్తూ వచ్చినారు. ఆయన సీజన్ అయిపోయినాడు, ఆయన ఏమన్నా నిలబడతాడు. ఈ పిల్లలు కొత్త పిల్లలు శంకర్ నాయక్ కానీ వీళ్ళందరూ వీళ్ళకి మోటివేషన్, వాళ్ళని మెన్షన్ చేస్తే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. ఈయన సీజన్ పొలిటీషియన్.